డియర్ స్టూడెంట్స్, ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి రోమన్ నెంబర్ 9లో 2 లెటర్స్ ఇస్తారండి. ఆ 2 లెటర్స్‌లో మూడో లెటర్ అయినటువంటి అంటే టెక్స్ట్ బుక్‌లో మూడో లెటర్ అయినటువంటి జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. అంటే జ్వరము కొరకు విశ్రాంతి తీసుకొనుటకు అభ్యర్థన పత్రం. జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. దీనికి ముందుగా పైని తెనాలి. ఈ తెనాలి అనే ప్రదేశంలో మనం తేలికైనటువంటి పదం ఏదైనా సరే రాసుకోవచ్చు మీ ఊరు పేరు. దినాంకః. దినాంకః అంటే ఆ రోజు డేట్ వేయాలండి. 10/12/2025. సవిధే మనం ఎవరికైతే ఉత్తరం రాయాలనుకుంటున్నామో వారి పేరు. ప్రధానాధ్యాపకః ప్రాంశుపాలః. ప్రధానాధ్యాపకః అంటే ప్రధాన అధ్యాపకులు, ప్రాంశుపాలః అంటే ప్రిన్సిపాల్ గారు. ప్రభుత్వ జూనియర్ ఉच्च మాధ్యమిక కళాశాల. ప్రభుత్వ జూనియర్ కళాశాల అని రాయవచ్చు, లేదా ప్రభుత్వ ఉच्च మాధ్యమిక కళాశాల అని రాయవచ్చు. తర్వాత ఇక్కడ రాసినటువంటి పేరుని ఇక్కడ రాసుకోవాలి తెనాలి అని. మాన్యాహ. మాన్యాహ అంటే గౌరవనీయులైన. విషయః. ఇంతకీ మనం ఎందుకోసం ఉత్తరం రాస్తున్నాము అనేదానికి ఇక్కడ రాయాలి. విరామస్య కృతే అభ్యర్థనం. విరామస్య కృతే అభ్యర్థనం అంటే విరామము కొరకు అంటే విశ్రాంతి కొరకు వినతి పత్రము లేదా అభ్యర్థన పత్రము. తర్వాత అహం అస్యాం కళాశాలాయాం ప్రథమ సంవత్సరం పఠామి. అహం అంటే నేను, అస్యాం ఈ యొక్క కళాశాలాయాం కళాశాల యందు ప్రథమ సంవత్సరం పఠామి అంటే మొదటి సంవత్సరాన్ని చదువుతున్నాను. మమ స్వాస్థ్యం సమ్యక్ నాస్తి. మమ స్వాస్థ్యం అంటే నా యొక్క ఆరోగ్యము సమ్యక్ నాస్తి బాగుగా లేదు. అహం జ్వరేణ పీడితో భవామి. అహం అంటే నేను జ్వరేణ జ్వరము చేత పీడితో భవామి బాధింపబడుచున్నాను. అతః అందువలన విశ్రాంతిం స్వీకర్తుం విశ్రాంతిని తీసుకొనుటకు మహ్యం నా కొరకు దినత్రయం. దినత్రయం అంటే 3 రోజులు. మనం ఇక్కడ ఏ డేట్ అయితే వేసామో ఆ డేట్‌నే కింద స్టార్టింగ్‌లో వేసుకోవాలి. 10/12/2025 తహ అంటే నుండి 12/12/2024 పర్యంతం అంటే వరకు విరామం యచ్చంతు ఇతి అంటే సెలవును ఇప్పించగలరు అని సాదర ప్రణామపూర్వకం విజ్ఞాపయామి. వినయపూర్వక నమస్కారములతో విజ్ఞాపయామి అంటే విన్నవించుకొనుచున్నాను. మమ అనుపస్థితి సమయే. మమ అనుపస్థితి సమయం అంటే నా యొక్క అనుపస్థితి సమయమునందు అంటే నేను ఆబ్సెంట్ అయినప్పుడు పాఠ్యమానాన్ పాఠాన్ బోధింపబడిన పాఠములను మిత్రసకాశాత్ జ్ఞాత్వా మిత్రుని వద్ద నుండి తెలుసుకుని అహం పఠిష్యామి అంటే నేను చదవగలను. తర్వాత ధన్యవాదం అంటే ధన్యవాదములతో అంటే కృతజ్ఞతలతో భవతాం విధేయ ఛాత్ర ఛాత్ర మీ యొక్క విధేయ విద్యార్థి లేదా విద్యార్థిని. నామ అని చెప్పి విద్యార్థి పేరు రాయకూడదు, అక్కడ ఇంటులు పెట్టేసి వదిలేసేయాలి. తర్వాత అనుక్రమ సంఖ్య. అనుక్రమ సంఖ్య అంటే రోల్ నెంబర్ అనమాట. ఆ రోల్ నెంబర్ని కూడా నెంబర్లు వేయకుండా ఇంటూలు పెట్టేసి వదిలిపెట్టేసేయాలి. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా ప్రభుత్వ ఉच्च మాధ్యమిక కళాశాల పైన ఉన్నటువంటి స్టేషన్లో ఏ పేరైతే రాస్తారో తెనాలి అని ఆ పేరు కానీ లేకపోతే మీకు తేలికైనటువంటి పేరు కానీ రాసుకోవచ్చు. ఇది 5 మార్కులకు వస్తుంది.